హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదివరకు మామూలుగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలని చూపించాను మన ఛానల్లో. అలాగే ఇప్పుడు కుక్కర్లో కూడా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము. నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. నేను బాస్మతి రైస్ని అయితే యూస్ చేయలేదు ఫ్రెండ్స్, నార్మల్ రైస్తోనే కుక్కర్లో వండేసాను అనమాట బిర్యానీ. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసి కనుక ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే కుక్కర్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, 2 months కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి పెట్టగలను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యనైతే సబ్స్క్రైబర్స్ ఎవరో రాలేదు అండ్ వ్యూస్ కూడా తగ్గుతున్నాయి. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ అయితే రోజు పెడుతున్నాను, బట్ లాంగ్ వీడియో పెట్టడానికి నాకు ఏం లేక నేను పెట్టలేదు. ఇంకా నిన్న చికెన్ బిర్యానీ చేయడం వల్ల నేను ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక 1 kg చికెన్ని తీసుకున్నాను అనమాట. అందులో ముందు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. 2 spoons కారము, 1 spoon సాల్ట్ అండ్ కొంచెం పసుపు, అలాగే 2 spoons అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకుందాము. ఇంకా పెరుగు కూడా వేసుకుందాము. పెరుగు కూడా వేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా మంచిగా టేస్ట్గా వస్తుంది కదా. ఒక 2 spoons పెరుగు అనేది కూడా నేను అందులో వేసాను. అండ్ అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గరం మసాలా అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది అనమాట. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గరం మసాలా లాగా ప్రిపేర్ చేసుకున్నది అనమాట. అది ఎప్పుడో చేశాను, అది ఉంటే అది వేసాను అనమాట కొంచెం. సో ఇప్పుడు అంతా కూడా మొత్తం నీట్గా కలిసేలాగా ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా పట్టేలాగా మనం మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పెట్టుకుందాము. కొంచెం నానితే మనకు కూడా ముక్కలు అనేవి మంచి టేస్ట్గా వస్తాయి కదా. సో ఇదంతా కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుక్కర్లోకి ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మనం బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవే అన్నమాట. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా వేసుకొని అవి కొంచెం 1 minute అట్లాగా ఫ్రై చేసుకుందాము. ఇవి వేయడం వల్ల మనకి ఏంటంటే టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా బిర్యానీ అనేది వస్తుందన్నమాట. అలాగే నేను ముందే ఆనియన్స్ని, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని మనం ఫస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఎప్పుడైనా మీరు కుక్కర్లో ట్రై చేస్తారో లేదో కూడా కమెంట్ చేయండి. నా వీడియో చూసిన తర్వాత మీరు కుక్కర్లో చికెన్ బిర్యానీ ట్రై చేస్తే కనుక కమెంట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అని. మీరు నా వీడియో చూస్తే కనుక కంపల్సరీ ఏదో కమెంట్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి నాకు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ నేర్చుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి వీడియోస్ అన్నీ, ఎడిటింగ్ అంతా కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో నాకు మీరేమైనా టిప్స్ చెప్పాలంటే కూడా కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా చేయండి, అలా చేయండి అని నేను ఫాలో అవుతాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా. నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టమాటాలని, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుందాము. అవి కూడా వేగాక అప్పుడు మనం చికెన్ని ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఫ్రిడ్జ్లోంచి తీసి అది కూడా వేసేసాను ఫ్రెండ్స్. ముక్కలు కూడా మంచిగా నానినాయి అన్నమాట.
ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలకు బాగా పట్టింది. ఇప్పుడు మనం అది కూడా వేసి మంచిగా కలిపేసుకుందాము. నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా పైన వేసుకుందాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేయడం వల్ల మనకి స్మెల్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా బిర్యానీకి. సో మనం ఇప్పుడంతా కూడా నీట్గా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అదంతా కూడా చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేదాకా మనం ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో వాటర్ అంతా కూడా మంచిగా బయటకు వచ్చేసింది. చికెన్ కూడా ఒక 50% ఉడికింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకున్నాను 2 కప్స్ రైస్ని. సో నానబెట్టుకున్నాను కాబట్టి కప్కి 1.5 కప్ తీసుకున్నాను. అట్లాగే మనం చికెన్ ఉడకడానికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ రైస్ని ఏదైతే నానబెట్టుకున్నానో ఆ రైస్ని నేను ఈ చికెన్లోకి వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం కలుపుకుంటూ ఉండాలి. పైన ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా నీట్గా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ రైస్ అంతా కూడా కలిసేలా కలిపేసుకొని మనం ఎంత వాటర్ పోసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ని ముందే పోసేసుకుందాము. కరెక్ట్గా పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటరు నానబెట్టుకుంటే ఒకలాగా, నానబెట్టుకోకపోతే ఒకలాగా మనం పోసుకోవాలి. లేదంటే రైస్ బాగా ఉడికిపోయి మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. మనకి బిర్యానీ అనేది రైస్ పొడి పొడిగా వస్తేనే మనకి బాగుంటుందన్నమాట. సో మనం ఇప్పుడు సాల్ట్ కూడా మనం ఇప్పుడే చూసేసుకుందాము. ఇప్పుడు చూసేసుకొని సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటే ఇంకా మనకి తర్వాత ఇంకా వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో సాల్ట్ కూడా నేను చూసి వేసేసుకున్నాను. ఇప్పుడు నేను అలాగే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానిపోయింది కదా. సో మనకి చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.